నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కష్టాలను శమింపచేసే తల్లి, ఆపదలను నివారించే లోకపావని, దుర్గమమైన ఈతి బాధలను తీర్చే కరుణావల్లి, భక్తుల ఇష్టకామ్యాలను తీర్చే కల్పవల్లి, చల్లని తల్లి జగన్మాత. ఉత్తరప్రదేశ్ లక్నోలో దుర్గామాత అంశగా నవదుర్గ అవతార పరంపరలో ఒక అవతార మూర్తిగా పూజలు అందుకుంటోంది. ఈ ఆలయం నిర్మాణం జరిగి దాదాపు 270 ఏళ్లు కావస్తుందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి మా చంద్రిక ఆలయం ఇతిహాసాల కాలం నాటిదని విశ్వాసం. అంతటి విశిష్టమైన శ్రీ చంద్రికాదేవి క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. భూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. నవదుర్గల్లో చంద్రగంఠ మాత స్వరూపంగా చంద్రికాదేవి స్వయంభూగా అవతరించిన దివ్యక్షేత్రం లక్నో కత్వారాలో త్రేతా ద్వాపర యుగాల్లో ప్రసిద్ధి చెందింది. నమ్మి కొలిచిన భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. తన సన్నిధికి చేరిన భక్తకోటికి కోరిన నిధిని ప్రసాదించి చల్లని దీవెనలతో ఆశీర్వదించి సాగనంపుతుంది. మా చంద్రికాదేవి కొలువుతీరిన దివ్యధామాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. గోమతీ నది లక్నౌ వంటి ప్రముఖ పట్టణాలను పావనం చేస్తూ ప్రయాణించి చివరికి ద్వారక చేరి అరేబియా సముద్రంలో కలుస్తోంది. లక్నౌకి దగ్గర్లోని నైమిషారణ్యం కూడా గోమతీ నదీ తీరానే ఉంది. ద్వారక గోమతీ నదికి ఎంతో పవిత్రత ఉంది. స్కందపురాణంలో గోమతీ నదీ మహత్యం వివరించడం జరిగింది. అంతటి పుణ్య నదీ తీరాన భక్తుల కష్టాలను కడతీర్చడానికి శ్రీ చంద్రికాదేవి ఆలయం వెలసింది. ఉత్తరం, పశ్చిమం, దక్షిణం 3 దిశల్లో గోమతీ నది ఆధ్యాత్మికోన్నతిని ప్రకటిస్తూ ప్రశాంతంగా ప్రవహిస్తోంది. తూర్పు దిశలో మహిసాగర్ సంగమతీర్థం ఉంది. దీనిలో శివుని భారీ విగ్రహం ప్రతిష్ఠితమై అద్భుతంగా గోచరిస్తుంది. దుర్గామాత రూపమైన చంద్రికాదేవి ఆలయం 3 శతాబ్దాల పురాతనమైందిగా చెప్తారు. స్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వలపాలదేశం చంద్రికాదేవి ఆలయానికి వెళ్లే దారంతా ప్రకృతి అందాలతో ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా సందర్శకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ ప్రదేశం పరిసర ప్రాంతాలు రామాయణ కాలం నుండి ఎంతో ప్రాశస్త్యాన్ని కలిగి ఉందంటారు. అంతేకాదు, ఈ క్షేత్రం
హైందవ ధార్మిక ప్రాధాన్యతను సైతం సంతరించుకుంది. ఆలయం సమీపంలోకి చేరగానే యాత్రికులకు ఎనలేని ఆధ్యాత్మిక శక్తి ప్రాప్తించిన దివ్యానుభూతి కలుగుతుంది. మునుపెప్పుడూ లేని విధంగా అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారు. అమావాస్య, నవరాత్రుల ముందు రోజు ఆలయమంతా అలంకరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు యజ్ఞయాగ హోమాది క్రతువులకు ఇక్కడికి వస్తుంటారు. ప్రత్యేక పర్వదినాల్లో కీర్తనలు, సత్సంగాలు కూడా నిర్వహిస్తారు. ప్రతిరోజు వందలాది మంది అమ్మను దర్శించుకోవడానికి మా చంద్రికాదేవి సన్నిధికి వచ్చి మొక్కుకుంటారు. కోరికలు తీరిన భక్తులు అమ్మవారికి చునరి ప్రసాదంగా సమర్పించి గంటను కడతారు. ఇది ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపు ఉంటుంది. శ్రీ చంద్రికాదేవి ఆలయం సంవత్సరం పొడవునా పెద్ద సంఖ్యలో సందర్శకులతో రద్దీగా ఉంటుంది. యోగ నిద్రే మహానిద్రే యోగమాయే మహేశ్వరి యోగ సిద్ధే కరి శుద్ధే దుర్గాదేవి నమోస్తుతే. యోగ నిద్రే మహానిద్రే యోగమాయే మహేశ్వరి యోగ సిద్ధే కరి శుద్ధే దుర్గాదేవి నమోస్తుతే. శంఖ చక్ర గదా పాణే శార్గాధ్యాయుధ బాహవే పీతాంబర ధరే ధన్యే దుర్గాదేవి నమోస్తుతే. శంఖ చక్ర గదా పాణే శార్గాధ్యాయుధ బాహవే పీతాంబర ధరే ధన్యే దుర్గాదేవి నమోస్తుతే. దుర్గాదేవి నమోస్తుతే. దుర్గాదేవి నమోస్తుతే. దుర్గాదేవి నమోస్తుతే. దుర్గాదేవి నమోస్తుతే. దుర్గాదేవి నమోస్తుతే. చంద్రికాదేవి ఆలయం అవధ్ ప్రాంత సాంప్రదాయ కళాత్మక నిర్మాణ శైలిని ప్రతిబింబించే విధంగా నిర్మితమైంది. ఈ ఆలయం ఎర్ర ఇసుకరాయి, పాలరాయితో నిర్మితమైంది. చంద్రికాదేవి ఆలయం విశాలమైన ప్రాంగణంతో అలరారుతోంది. ఇక్కడ ఒక పెద్ద పుష్కరిణిలా గోచరించే మహిసాగర తీర్థం మధ్యలో నీలవర్ణ శోభతో ఎత్తైన పీఠంపై ఆసీనుడైన నిలువెత్తు శివుని విగ్రహం ఉంటుంది. సుధన్వుడు మరణించిన శివుడు గాయపడిన ప్రదేశం మహిసాగర తీర్థం అని నమ్ముతారు. ఈ క్షేత్రంలో హవన్ కుండ్ కూడా ఉంది. ఇక్కడ చండికా యజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రధాన ఆలయానికి మెట్ల మార్గం ద్వారా వెళ్లి అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. ఆలయమంతా మా చంద్రికాదేవి నామస్మరణతో మారుమ్రోగుతుంది. పార్వతీ, లక్ష్మీ, సరస్వతి ఈ దివ్య స్వరూపాలను భక్తులు శ్రద్ధగా ఉపాసిస్తారు. ఈ మూడు శక్తులు సమన్వితమైన ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో అయినా తన బిడ్డలను కాచి కాపాడుతుంది. ఆ తల్లి కొలువుతీరిన కత్వారా శ్రీ చంద్రికాదేవి క్షేత్ర స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. చంద్రకేతువు ఒకప్పుడు గోమతి గుండా అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడంటారు. అప్పుడు దారిలో చీకటి పడింది. వారు అప్పటి దట్టమైన అడవిలో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో వారు రక్షణ కోసం దుర్గమ్మను ప్రార్థించారు. అదే సమయంలో చంద్రుని కాంతి చాలా చల్లగా మారింది. ఆ దుర్గామాత మా చంద్రికగా నవదుర్గల్లో ఒక శక్తిగా అతని ముందు ప్రత్యక్షమై అతనికి వరాన్ని ప్రసాదించింది. సుమారు 250 సంవత్సరాల క్రితం సమీపంలోని కొందరు గ్రామస్తులు అడవుల్లో తిరుగుతుండగా ఈ పవిత్ర ప్రదేశాన్ని కనుగొన్నారని, మరుసటి రోజు గ్రామస్తులు అమ్మవారి విగ్రహాన్ని కనుగొని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించారని స్థల పురాణం. ఆ తర్వాత ఒక ఆలయం నిర్మించబడింది. అప్పటి నుండి ప్రజలు ఈ ఆలయంలో శ్రీ చంద్రికాదేవి అమ్మవారిని పూజించడం ప్రారంభించారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఘటోత్కచ కుమారుడు బర్బరీకుడు ఈ క్షేత్ర మహత్యం గురించి చెప్పారనే ఐహిత్యం ప్రచారంలో ఉంది.
శ్రీకృష్ణ భగవానుడి సలహా మేరకు బర్బరీకుడు శ్రీ చంద్రికాదేవి అమ్మవారిని వరుసగా 3 ఏళ్లు పూజించాడంటారు. స్థానికులు, పర్యాటకులు, యాత్రికులు ఏడాది పొడవునా ఈ క్షేత్రానికి దర్శనార్థం తరలి వస్తారు. जय जय वैष्णवी दुर्गे ललिते, जय जय भारती दुर्गे ललिते, जय जय भार्गवी दुर्गे ललिते, मम प्रणमामि सदा श्री ललिते. जय जय वैष्णवी दुर्गे ललिते, जय जय भारती दुर्गे ललिते, जय जय भार्गवी दुर्गे ललिते, मम प्रणमामि सदा श्री ललिते. ధర్మబద్ధమైన జీవనాన్ని గడిపే భక్తులకు కోటాను కోట్ల కల్పవృక్షాల పెట్టు జగన్మాత. ఆ అమ్మను నమ్ముకున్న భక్తులకు ఇహపరాల్లో ఎలాంటి కల్లోలాలు దరిచేరవని ప్రగాఢ విశ్వాసం. మనస, వాచ, కర్మణ పరిపూర్ణ భక్తితో పూజించిన వారికి అమ్మ ఇవ్వని వరమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. మా చంద్రికాదేవి గర్భాలయంలో అష్టభుజి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. చంద్రికాదేవిని కాళీ, లక్ష్మి, సరస్వతీ దేవతల కలయికగా భావిస్తారు. సతీదేవి శిరోభూషణం ఇక్కడ పడిందని భక్తుల విశ్వాసం. దుర్గాదేవి 9 అవతారాల్లో 3వ అవతారం చంద్రఘంటాదేవి అవతారంగా నమ్ముతారు. భక్తులు ఈ అమ్మవారిని చంద్రఘంట, చండిక, రణచండి అని కూడా పిలుస్తారు. చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంలో గంట కలిగి ఉన్నది అని అర్థం. నవరాత్రుల్లో పూజించే నవదుర్గల్లో 3వ అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యానికి, శక్తికి, తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. అందుకే అమ్మవారి ఆలయంలో ఎక్కడ చూసినా కంచుగంటలు గోచరిస్తాయి. గర్భాలయంలో ఏకశిలా పలకంపై మా చంద్రికాదేవి, అష్టభుజి దుర్గాదేవి అమ్మవారు, సింధూరవర్ణ శోభిత హనుమంతులవారు, ఖాటు శ్యామ్జీ దివ్యరూపాలు దర్శనమిస్తాయి. అమ్మవారి విగ్రహాలు బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించబడి గోచరిస్తాయి. మా చంద్రికాదేవి అమ్మవారి ప్రతిమ రజత కిరీటంతో ప్రభలను విరజిమ్ముతుంది. ఏకశిలా పలకంపై దర్శనమిచ్చే దేవతామూర్తులు ఒకే పీఠంపై దర్శనమిస్తారు. ఇది వెండి తోరణంతో కూడిన పందిరితో ఉంటుంది. విగ్రహం చుట్టూ గణేశుడు, హనుమంతుడు, కార్తికేయుడితో పాటు ఇతర దేవతలు దర్శనమిస్తారు. ఈ విగ్రహం చాలా శక్తివంతమైందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మా చంద్రికాదేవి అమ్మ దర్శనంతో పాటు ఏకకాలంలో అనేక మంది దేవతామూర్తుల సందర్శనం లభిస్తుంది. మా చంద్రికాదేవి శక్తి ప్రదాయనిగా, ఇష్టకామ్యాలను తీర్చే దివ్యమూర్తిగా ఆరాధిస్తారు. మణిద్వీప నివాసిని మహాశక్తి ప్రకాశిని ఆదిశక్తి స్వరూపిణి మోక్షప్రదాయిని. మణిద్వీప నివాసిని మహాశక్తి ప్రకాశిని ఆదిశక్తి స్వరూపిణి మోక్షప్రదాయిని. జయ జయ హే భువనేశ్వరి సత్యవంద్య వరదాయిని. జయ జయ హే భువనేశ్వరి నిత్య శోభ సంతోషిని. మా చంద్రికాదేవి ఆలయంలో నవరాత్రి, దీపావళి, అమావాస్య వంటి పండుగల్లో విశేషమైన పూజలు నిర్వహిస్తారు. శాక్తేయ పర్వదినాల్లో వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను ఘనంగా జరుపుతారు. అమ్మవారికి ప్రతిరోజు 4 హారతులు అందిస్తారు. రాత్రిపూట షేజ్ ఆరతితో పూజ ముగుస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి హారతులు కళ్ళారా తిలకించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గమ్మ అంశగా మా చంద్రికాదేవి కొలువైన ఆలయ ప్రాంగణంలో ఇతర దేవీదేవతల ఉపాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. మా చంద్రికాదేవిని దర్శించిన భక్తులు ఉపాలయాలను సైతం దర్శించి ధన్యతను పొందుతారు. మా చంద్రికాదేవి సన్నిధిలో నారికేళాలు కొట్టే సంస్కృతి లేకపోవడం ఇక్కడి విచిత్రమైన సాంప్రదాయంగా నడుస్తోంది. ఇదే ఆలయ ప్రాంగణంలో మహిసాగర తీర్థంలో ఉన్న శంకరుడిని ఆరాధించిన తర్వాత మా చంద్రికాదేవిని దర్శించుకునే సాంప్రదాయం ఉంది. ఆ తర్వాత చంద్రికాదేవి కొలువైన ప్రధాన ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం అమ్మను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ప్రదక్షిణా మార్గంలో ఉన్న కాలభైరవుడిని బంబం భోలే శివ అని బిగ్గరగా స్మరిస్తూ ఉపాలయంలో కొలువైన శంకరుడి దివ్య లింగాన్ని కూడా భక్తులు దర్శించుకుంటారు. శివలింగంపై పంచనాగపణి ఆభరణంగా గోచరిస్తుంది. శివలింగ పానవట్టం లింగంతో సహా అంతా రజత కవచాలంకృతమై ఉంటుంది. లింగం దాపులోనే పాలరాతి నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. లింగానికి ఎదురుగా త్రిగుణాలను సంహరించే త్రిశూలం కనబడుతుంది. మరోవైపు శివపరివార దేవతల పాలరాతి మూర్తులు గోచరిస్తాయి. అష్టాదశ పీఠేశ్వరి లలితే కష్ట నివారణకారిణి లలితే అష్టైశ్వర్య ప్రదాయిని లలితే మమ ప్రణమామి సదా శ్రీ లలితే చంద్రకళాధరి శాంకరి లలితే చంద్ర సహోదరి శ్రీకరి లలితే చంద్రకళాధరి శాంకరి లలితే చంద్ర సహోదరి శ్రీకరి లలితే చంద్రమండల వాసిని లలితే మమ ప్రణమామి సదా శ్రీ లలితే. శ్రీ చంద్రికాదేవి ఆలయ సన్నిధానములో ఏడాది పొడవునా వివిధ ఆచారాలు సంప్రదాయాలతో ఆధ్యాత్మిక సందడిని సంతరించుకుంటుంది. మా చంద్రికాదేవి క్షేత్రంలో 2 మార్లు నవరాత్రోత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఇక్కడి క్షేత్రంలో అమావాస్యకు ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇలా ఎన్నో విలక్షణ సంప్రదాయాలతో అలరారుతున్న మా చంద్రికాదేవి ఉత్సవ విశేషాల గురించి ఇప్పుడు చూద్దాం. లక్నో మా చంద్రికాదేవి ఆలయంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను వైభవోపేతంగా జరుపుతారు. వాటిలో ముఖ్యమైంది చండికా యజ్ఞం. ఇది ప్రతి అమావాస్య నాడు నిర్వహించబడే అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ ఆచారంలో నెయ్యి, బియ్యం, నువ్వులు, బార్లీ, మూలికలు వంటి వివిధ వస్తువులు దేవతకు సమర్పించడం జరుగుతుంది. చైత్ర, ఆశ్వేజ మాసాల్లో ఏటా 2 మార్లు నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం 9 రాత్రులు 10 పగళ్లు కొనసాగుతుంది. ఈ సమయంలో అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి మరియు సిద్ధధాత్రి వంటి 9 రూపాల్లో పూజిస్తారు. కార్తీక మాసంలో ఆలయంలో జరుపుకునే మరొక ప్రధాన పండుగ దీపావళి. ఆలయమంతా దీపాలు, కొవ్వొత్తులతో ప్రకాశిస్తుంది. ఇవే కాక శాక్తేయ సాంప్రదాయ పద్ధతులను అనుసరించి అనేక పర్వాలను ఘనంగా నిర్వహిస్తారు. సురాసంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ సురాసంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే కూష్మాండా శుభదాస్తు మే కూష్మాండా శుభదాస్తు మే. కత్వారా గ్రామంలో సంపన్నులు ఆ ప్రాంత భూమిని అమ్మవారి ఆలయానికి సమర్పించారు. 3 శతాబ్దాల క్రితం నిర్మించిన మా చంద్రికాదేవి ఆలయం ఇప్పటికీ నిత్య నూతనంగా గోచరిస్తుంది. ఈ క్షేత్రం వర్షాకాలంలో దీవిలాగా కనిపిస్తుందంటారు. 20వ శతాబ్దం చివరిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మా చంద్రికాదేవి ఆలయ ప్రాంతాన్ని పవిత్ర క్షేత్ర భూమిగా ప్రకటించింది. అంతటి విశిష్టమైన దివ్యధామం, పురాణ పుణ్యక్షేత్రం లక్నో మా చంద్రికాదేవి ఆలయానికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం.
దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి లక్నోకి వాయు, రైలు, రోడ్డు మార్గాలున్నాయి. లక్నో చేరుకున్న భక్తులు స్థానిక వాహనాల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. సీతాపూర్ రోడ్డులో గోమతీ నది ఒడ్డున ఉన్న చంద్రికాదేవి ఆలయం రామాయణ కాలం నాటి పురాతన ఆలయం. అంతటి విశిష్టమైన మా చంద్రికాదేవి క్షేత్రాన్ని నేత్రపర్వంగా దర్శించుకున్నాం కదా. మా చంద్రికాదేవి అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలు మీ అందరిపై సదా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. नवरात्रि समाराध्यम् नवचक्रनिवासिनी नवरूपां धरां शक्तिं नवदुर्गामुपाश्रये नवदुर्गा ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.